డాలర్ ఎకానమీ నుంచి డాలర్‌లెస్ ఎకానమీ వైపుకి ఇప్పటికే రూట్ మారిపోయింది. ప్రస్తుతం బ్రిక్స్ దేశాలు బ్రెజిల్ కావచ్చు, రష్యా కావచ్చు, ఇండియా కావచ్చు, సౌత్ ఆఫ్రికా కావచ్చు, ఏదైతే ఈ బ్రిక్స్‌లో ఉన్నటువంటి దేశాలు చైనా కావచ్చు, వీటిట్లో 90% డాలర్ బిజినెస్ తగ్గిపోయింది. మన సొంత కరెన్సీల్లోనే వ్యాపార లావాదేవీలు జరుపుకుంటున్నాం. యువాన్లలోనా, రూపాయల్లోనా, రూబెల్స్‌లోనా ఇట్లాంటివి. ఇప్పుడు రాబోయే దానికి తోడు అమెరికాలో ఉన్నటువంటి రూపాయలని కూడా తీసేసుకుని డాలర్స్‌ని వదిలేసుకొని బంగారం కొంటున్నాం. మనతో పాటు చైనా అదే చేస్తుంది, రష్యా అదే చేస్తుంది. ఇప్పుడు ఈ బాటలో యూరోపియన్ యూనియన్‌లో ఉన్నటువంటి కీలకమైనటువంటి దేశం ఫ్రాన్స్ కూడా పయనిస్తుంది. పదే పదే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫ్రాన్స్‌ని అవమానిస్తున్న వేళ, మాక్రాన్‌ని అవమానిస్తున్న వేళ ఏదైతే ఇమ్మాన్యుయల్ మాక్రాన్ కీలక నిర్ణయం తీసుకున్నారో అధికారికంగా బంగారాన్ని విత్‌డ్రా చేసుకున్నారు ఫెడరల్ రిజర్వ్స్ నుంచి, న్యూయార్క్ నుంచి.